జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లెకు వచ్చి కురబ లింగమయ్య టీడీపీ వాళ్ళ చేతిలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కురబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడం కోసం హెలికాప్టర్లో వచ్చారు. అయితే ఆయన అక్కడ దిగేటప్పుడే మొత్తం ఇంకా జనమంతా హెలికాప్టర్ను చుట్టేసుకున్నారు. ఎక్కడే కూడా వాళ్ళను ఆ హెలిప్యాడ్ దగ్గర పోలీసులు కంట్రోల్ చేస్తున్నది కూడా లేదు. ఎక్కడ పోలీసులు కూడా కనిపించట్లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తే, ఆ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి వస్తే మరి ఇలాంటి భద్రత ఎట్లా కల్పించారో మనకు తెలియదు. పోలీసులు ఏమన్నా చెబితే మనం తెలుసుకోవాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగే దగ్గర ఆ చుట్టుకున్న జనాలు వాళ్ళే ఇంకా హెలికాప్టర్ నడుపుకుంటూ అట్లా ఒక రౌండ్ వేసి వస్తారేమో అని చెప్పి అనిపించింది. జనం అంతమంది దాంట్లో జ్వరపడుతున్నారు, ఒక రౌండ్ వేసి వస్తారేమో అని. అప్పుడే అనిపించింది, అరే వీళ్ళు ఇంత దూరుతున్నారు. ఆ హెలికాప్టర్కి సంబంధించి ఏమాత్రం చిన్న రిమార్క్స్ ఉన్నా కూడా పైలట్లు ఏమో మళ్ళీ వెనక్కి ఏమంటారు, అంత పెద్ద వీఐపీని తీసుకొని వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. మరేంటి ఇక్కడ ఇలా ఇబ్బంది వచ్చింది కదా, ఇంతమంది జ్వరపడుతున్నారు కదా అని చెప్పి చూసే వాళ్ళకి ఎవరికైనా అనిపించింది. కాసిన సెన్స్ పెట్టి ఆలోచిస్తే అదిగో అనుకున్నదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తిరుగు ప్రయాణంలో పైలట్లు చేతులు ఎత్తేశారు. మేము అంత పెద్ద మేము ఆ వీఐపీని మేము తిరిగి తీసుకెళ్ళలేము. ఈ జనాలు తాకిడి ఆ హెలికాప్టర్ ద విండ్షీల్డ్ ఉంటుంది, అది ఇరిగిపోయిందట. చాలా రిస్క్. మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే హెలికాప్టర్లో తిరిగి తీసుకెళ్ళలేము అని చెప్పి మరి పైలట్లు ఏం చేస్తారు? వాళ్ళకు ఉంటాయి కదా సెక్యూరిటీ నామ్స్, వాళ్ళకు ఉంటాయి కదా కొన్ని, డెఫినెట్లీ కొన్ని నామ్స్ ఉంటాయి కదా. మేము తీసుకెళ్ళలేమన్నారు వాళ్ళు. భద్రతా వైఫల్యం స్పష్టం. ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చిన హెలికాప్టర్ మీద జనాలు పడి దాన్ని విండ్షీల్డ్గా నిరగొట్టే అంతవరకు కనీసం పోలీసులు కూడా దగ్గర బందోబస్తుగా ఇవ్వలేదంటే మనం ఏం మాట్లాడుకోవాలి ఇంకా? మరి మొత్తం వైఫల్యం మీద పోలీస్ సార్లే చెప్పాలి. ఏం సమాధానం చెబుతారో, దీనికి ఏం కారణం చెబుతారు. సో ఇక చేసేది ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మార్గాన తిరిగి బెంగళూరు పోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని స్టార్ట్ అయ్యారు. ఇంకా ఆయన బెంగళూరు చేయాలంటే ఏ టైం పడుతుంది? ఇంకా మధ్యలో జనాలు ఆయన రోడ్డు మార్గాన అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని పోతున్నారు. మరి ఏం చేయాలి? సెక్యూరిటీ థ్రెట్స్, ఆయనకైనా థ్రెట్స్ ఉంటాయి కదా, ఆయనకైనా ఇబ్బందే కదా. అక్కడ నుంచి హెలికాప్టర్లో పోవాల్సిన మనిషి ఇప్పుడు ఇన్ని గంటలు ఇంకా రోడ్డు మార్గంలో పోవాల్సిన పరిస్థితి వచ్చి పడింది. దారుణం. ఆయన దిగిన హెలికాప్టర్ మీదే పడి దానికి నేను చెప్పాను కదా, ఒక రౌండ్ వేసుకొని వస్తారేమో తోలేసి అని. పోలీసులు ఎక్కడ అంతవరకు ఎందుకు పోనిచ్చారు? టూ మచ్ అబ్బా. ఆయన రోడ్డు మార్గాన్ని బయలుదేరి బెంగళూరు పోతూ ఉన్నారు.